క్రికెట్ బెట్టింగ్, సింగిల్ నెంబర్ లాటరీలపై జిల్లా పోలీస్ యంత్రాంగం ఉక్కుపాదం మోపుతుంది. ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతుండటం, సింగిల్ నెంబర్ లాటరీ ద్వారా ప్రజలను ప్రలోభాలకు గురిచేసే అవకాశాలు ఉండటంతో జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ వీటిపై ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాలోని అన్ని సబ్ డివిజన్ల పరిధిలో విస్తృతంగా తనిఖీలు చేసి అనుమానితులను అదుపులోకి తీసుకోవాలంటూ ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు ఒంగోలులో 8 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. క్రికెట్ బెట్టింగ్కు సంబంధించిన యాప్స్ వినియోగిస్తున్నట్లు అనుమానం ఉన్న 300 మందిని తనిఖీ చేశారు. వారిలో 4 ఫోన్లలో అనుమాన యాప్స్ ఉన్నట్లు గుర్తించి వారిని విచారిస్తున్నారు. అదేవిధంగా సింగిల్ నెంబర్ లాటరీ ఆడుతున్న 8 మందిని అదుపులోకి తీసుకుని వారి నుండి 5,500 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్న నేపథ్యంలో ఎవరైనా బెట్టింగ్కు పాల్పడితే తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఇప్పటికే అనుమానిత ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఎక్కువ మంది గ్యాదర్ అయ్యే ప్రాంతాలు, అనుమానిత షాపింగ్ మాల్స్ వద్ద తనిఖీలు చేస్తున్నట్లు చెప్పారు. క్రికెట్ బెట్టింగ్, సింగిల్ నెంబర్ లాటరీ వంటి వాటికి పాల్పడి భవిష్యత్ పాడు చేసుకోవద్దంటూ సూచించారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను గమనిస్తూ ఉండాలంటూ డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు కోరారు. అందరికీ నమస్కారం. మీరు అందరూ తెలుసు, ఇప్పుడు ప్రజెంటు ఐపీఎల్ మ్యాచెస్ జరుగుతూ ఉంది. ఇది ఒక సీజన్ 1.5 2 months దాకా కూడాను కంటిన్యూ అయ్యేటటువంటి అవకాశం ఉంది. అయితే మనకు సొసైటీలో ఉన్నటువంటి రుగ్మతల్లో ఒక రుగ్మత అట్లాంటిదే మనకు బెట్టింగ్. ఈ బెట్టింగ్లో చాలామంది కూడాను డబ్బులు కోల్పోయి ఆఖరికి ప్రాణం మీదకు తీసుకొచ్చుకున్నటువంటి సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. అందువలన పబ్లిక్కు అప్పీల్ ఏంది అని అంటే అందరికీ కూడాను ఇటువంటి బెట్టింగ్లకు ఎట్టి పరిస్థితుల్లో కూడాను పాల్పడవద్దు, దాంట్లో పాల్గొనకూడదు. ఒకవేళ మీకు ఏదన్నా ఆశ చూపించి అట్లా అంత అమౌంట్ పెద్దది వస్తుంది, బాగా సంపాదించుకోవచ్చు అనుకున్నటువంటి మీకు ల్యూర్ చేసేటటువంటి అవకాశం ఉంది. మిమ్మల్ని అందరినీ దాన్ని ఇన్సైట్ చేస్తారు దేంట్లో ఇన్వాల్వ్ అయ్యేదానికి. అలాంటి వాటి ప్రలోభాలకు ఎటువంటి పరిస్థితుల్లో కూడాను మీరు లొంగిపోవద్దు. ఈ బెట్టింగుల్లోనూ ఎట్టి పరిస్థితుల్లో పాల్గొనకుండా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మళ్ళా ఇంకొక విధంగా హెచ్చరించడం కూడా జరుగుతుంది. ఈ బెట్టింగ్లు గనక పాల్పడితే పోలీసు వారు వాళ్ళ మీద ఎంత తీవ్రమైనటువంటి చర్యలకైనా మాత్రం వెనకాడేటటువంటి పరిస్థితి ఉండదు. ఆ విధంగా దొరికిన తర్వాత మళ్ళీ మీరు ఎందుకు ఇట్లాంటి బెట్టింగ్లకు పాల్పడ్డామా అన్నటువంటి ప్రాయచిత్తం బాధపడేటటువంటి రోజును మీరు తీసుకొచ్చుకోవద్దు. మళ్ళీ పోలీసు వారు అట్లా చేశారు, ఇలా చేశారు, మా మీద కక్షపూరితంగా చేస్తున్నారు, ఆ విధంగా చేస్తున్నారన్నా కూడాను ప్రయోజనం ఉండదు. ఇప్పుడే చెప్తున్నాను, బెట్టింగ్లకు పాల్పడినా అలాగనే ఇంకొకటి కూడా ఉంది, సింగిల్ నెంబర్ లాటరీలు. ఇట్లాంటి వాటికి కూడాను సింగిల్ నెంబర్ లాటరీలోనైతే చిన్న కొద్దిపాటి ఆదాయం ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కువగా దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. నిన్న కూడా ఒంగోలు టౌన్లో మొత్తం 8 టీములతోటి డిఫరెంట్ ప్లేసెస్లో కూడాను చెక్ చేయించడం జరిగింది. గ్యాదరింగ్ ఎక్కువగా ఉన్నటువంటి ప్లేసెస్, మాకు అనుమానంగా ఉన్నటువంటి షాపింగ్ మాల్స్ దగ్గర కానీ బిజినెస్ సెంటర్స్ దగ్గర కానీ చెక్ చేయడం జరిగింది. ఈ చెక్ చేసేటటువంటి క్రమంలో సింగిల్ నెంబర్ల వాళ్ళను కూడా ఒక 8 మందిని పట్టుకోవడం జరిగింది. అట్లాగనే ఈ బెట్టింగ్ యాప్స్, రాధే యాప్, ఇలాంటి కొన్ని యాప్స్ ఉన్నాయి బెట్టింగ్ యాప్స్. ఆ యాప్స్ కూడాను డౌన్లోడ్ చేసుకొని దాంట్లో గేమ్ ఆడుతున్నటువంటి వాళ్ళని కూడా ఒక 4 కస్టడీలోకి తీసుకోవటం జరిగింది నిన్న. అయితే ఇలా దొరికితే మాత్రం వాళ్ళ మీద తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయి. తర్వాత తల్లిదండ్రులు కూడా మీ పిల్లలు కనుక ఇట్లాంటి వాటిలో ఏదన్నా పాల్గొంటున్నారో మీరు కూడాను గమనించాల్సినటువంటి అవసరం ఉంది. పోలీసులకు దొరికిన తర్వాత వచ్చి ప్రాధాయపడినా కూడా ఉపయోగం లేకుండా పోతుంది మీకు. అందుకని ముందుగానే హెచ్చరిస్తున్నాం, అందరూ కూడాను ఇట్లాంటి బెట్టింగ్లకు ఎట్టి పరిస్థితుల్లో పాల్గొనకూడదు. థ్యాంక్ యూ.